వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ఎన్నికల్లో వెనుకబడిన బలహీన వర్గాల వారికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని దర్పల్లి మండల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు సరిత పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి సరిత మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన బడుగు బలహీన తరగతుల కుటుంబాల నుండి ఎన్నికల్లో నిలబడితే ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరూ బీసీ కులాలు ప్రతి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీన వర్గాల తరగతుల ఉద్యమాలు ప్రతి క్రమంలో చేపట్టి బీసీలకి 42% ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పించాలని బీసీ అన్ని వర్గాల నాయకులు పోరాడితే హైకోర్టు నుండి ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకు మద్దతుగా జీవో న్యాయస్థానం తీర్పు ప్రకటించే వరకు ఉద్యమం ఆపవద్దని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో భాగంగా కార్యవర్గాన్ని తాత్కాలికంగా ఎన్నుకున్నారు. దర్పల్లి బీసీ జేఏసీ కన్వీనర్గా సంబెటి సుమన్, కో కన్వీనర్ చెలిమెల నర్సయ్య, సభ్యులు కర్క బాలరెడ్డి, బాలయ్య, మచ్చ రఘురాం, సాయి, డాక్టర్ అంకం ఆనంద్, ఎల్ సతీష్ గౌడ్, దుబాక్, రేకులపల్లి కిరణ్ కుమార్, గోవింద్పల్లి కనకం రాజేందర్లుగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. బీసీ వాళ్ళు చాలా వరకు వెనుకబడి ఉన్నారు. ఎంత ర్యాంక్ సాధించినా కానీ మళ్ళీ అగ్రవర్గాలు సీట్లు కొనుక్కోవడమో లేకపోతే ఏదో చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి బీసీ వాళ్ళకు 45% ఇచ్చినట్లయితే మనం అందరం కూడా ముందుకు వెళ్తాము, అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి తీసుకొచ్చి గవర్నర్ ముందట పెడితే ఆ గవర్నరు కాస్త సిగ్నేచర్ పెట్టకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా గవర్నర్ గారు ఎట్లాగో సిగ్నేచర్ పెట్టారు. వీళ్ళు చేసి మళ్ళీ అక్కడికి పార్లమెంట్కి పంపించినట్టు అక్కడ కూడా సిగ్నేచర్ కాకుండా అక్కడ అయిపోయింది. కాబట్టి అన్ని పార్టీలు ప్రస్తుతం నేను దర్పల్లి నివాసి. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క బీసీ ఉద్యమం అనమాట లేవనటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి కోసం వచ్చినటువంటి బీసీ యువకులు, మేధావులు, ఉన్నతమైన వర్గాలు కాకుండా అగ్రవర్గాల కాకుండా ఇప్పటికీ ఈ బీసీ ఉద్యమాల కోసం స్ఫూర్తినివ్వడానికి కోసం ఆరాటపడుతూ ఎప్పుడైతే ఈ ఆటంలో కానీ ఉద్యోగపరంగా వెనుకబడినటువంటి ఎవరైతే వర్గాలు ఉన్నాయో ఈరోజు అంతా కూడా ఏకతాటిపై ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని స్ఫూర్తి ఇవ్వడానికి కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఎవరైతే చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారో ఇంకా ఎక్కడ సిటీలలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ ఉన్నతమైన చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ యొక్క రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందాలిపోతాం. ఈరోజు ముఖ్యమంత్రులు బీసీలే, మంత్రులు బీసీలే, ప్రధానమంత్రులు కూడా బీసీలే. వాస్తవానికి 60% మంది మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం. ఇట్లా జరుగుతున్న అన్యాయం ఒకవైపు మనం ఆలోచిస్తూనే ఈ రోజు వస్తున్న 42% రిజర్వేషన్ వస్తున్న అడ్డంకులను చర్చించుకుందాం. ఒకసారి అన్యాయం ఎక్కడ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇంకోటి సామాజికంగా జరుగుతున్న అన్యాయంలో మీరు ఇప్పటిదాకా చెప్పిండ్రు, కులాల మధ్య వస్తున్న కొట్లాటలలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, విలేజ్ కమిటీల నుంచి మనందరినీ బహిష్కరిస్తున్న పరిస్థితులు మనం చూస్తే పై వైపు చూస్తేనేమో ఓసీలు ఉన్నారు, కింద వైపు చూస్తేనేమో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇటు ఏం మాట్లాడినా వీళ్ళ నుంచి మనకు అట్రాసిటీ కేసులు పడతాయి బీసీల పైన వాళ్ళేమో. రిజర్వేషన్ సంబంధించి సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా, అట్లాగే ప్రొఫెసర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గత కొన్నేళ్లుగా బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలు కూడా ఇంకా కొద్దిగానే ఊపందుకొని వచ్చినాయి, ఇంకా ముందుకు ఇంకా రావాలి. చాలామంది బీసీలకు ఏమైపోయింది అంటే, మేము బీసీలకు మాకు రిజర్వేషన్ అనేది కావాలి, మాకంటూ మేమంటూ ఒక రాజ్యాధికారాన్ని కానీ మిగతా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఒక ముందంజలో ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన మాత్రం మనం ఈరోజు సమావేశానికి చేసేటువంటి అందరికీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అభ్యర్థులు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అట్లాగే మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షురాలు సరిత గారు భక్తంగా రావడం జరిగింది. ఎందుకంటే బీసీ ఉద్యమం అనేది చాలా సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ పాలకులు మనోడు
బీసీలకు ఆ విషయం పైన మనకు ఒక అవగాహన కల్పించడం కోసము మేడం గారిని మనం పిలవడం జరిగింది. అట్లాగే మన